లండన్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూకే యూరప్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు అట్టహాసంగా గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలతో సందడి చేయనున్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూకే యూరప్ ఆధ్వర్యంలో అక్టోబర్ 3న బతుకమ్మ మరియు దసరా వేడుకలను కూడా నిర్వహించబోతున్నారు. బతుకమ్మ దసరా పండుగల విశిష్టత గొప్పదనాన్ని లండన్లో చాటి చెబుతున్నారు. అలాగే టీడీఎఫ్ యూకే యూరప్ ఆధ్వర్యంలో అక్షరజ్యోతి చారిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, అలాగే పాఠ్య సామగ్రి, బెంచీలు, నీటి శుద్ధి యంత్రాలు, పుస్తకాలు, స్కూల్ బ్యాగులు వంటి అవసరమైన వస్తువులను తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వినాయక చవితి పూజా కార్యక్రమంలో టీడీఎఫ్ యూకే యూరప్ అధ్యక్షుడు నగేష్ బతుల, ఉపాధ్యక్షులు మహేష్ యాడా, నాగరాజు అడ్డగుల్లా, సోషల్ మీడియా మరియు పీఆర్ లీడ్ ప్రవీణ్ గుప్పల్లి, ఎగ్జిక్యూటివ్ టీం సభ్యులు పాల్గొన్నారు. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు లండన్లోని శ్రీ మహాలక్ష్మి టెంపుల్లో గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. టీడీఎఫ్ తరఫున ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. సో మనతో పాటు ఉన్నారు టీడీఎఫ్ ప్రెసిడెంట్ గారు నగేష్ గారు. మరి ఉత్సవాల గురించి తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, సో ఈ ఉత్సవాల గురించి టీడీఎఫ్ తరఫున అంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన భక్తులకి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, హిందువులకి అందరికి కూడా నా తరపున, మా కుటుంబం తరపున, అదేవిధంగా మా ఆర్గనైజేషన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూకే యూరప్ తరపున హ్యాపీ గణేష్ ఉత్సవాలండి. మేము ఈరోజు అనగా 26 ఆగస్ట్ లండన్ మహానగరంలో ఈస్ట్ హామ్లో శ్రీ మహాలక్ష్మి టెంపుల్లో ఈ ఉత్సవాలు 5 రోజులు ప్లాన్ చేశాము. అనగా ఈ రోజు నుంచి కరెక్ట్గా శనివారం 30th ఆగస్టు రోజు మేము నిమజ్జనంతో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాము. ఒక ఆర్గనైజేషన్ పరంగా మేము ఒక ఈవెంట్ చేయడానికి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఈ కార్యక్రమాన్ని మా పెద్దవారు చెప్పినట్టుగా గత 13 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా చేస్తున్నాము. ముందు కూడా చేస్తామన్నమాట. చేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, మన హిందూ సాంప్రదాయం అనేది చాలా పురాతనమైనది, చాలా విశిష్టమైనది. మనకున్న ప్రతి సంస్కారం, ప్రతి సాంప్రదాయం, ప్రతి ఆచారం వెనక కూడా ఒక సైంటిఫిక్ రీజన్, నాట్ ఓన్లీ రిలీజియస్ రీజన్. అలాంటి విశిష్టమైన సాంప్రదాయం ఉన్న హిందూ పండగల్లో అతి ముఖ్యమైనది, విశిష్టమైనది వినాయక చవితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఏదైనా పండగ తీసుకుంటే దసరా కానీ సంక్రాంతి కానీ ఓన్లీ మీ ఫ్యామిలీ ఆర్ మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వరకే చేసుకుంటారు. బట్ ఓన్లీ ఒక వినాయక చవితి మాత్రమే ఆ బ్యారియర్స్ని బ్రేక్ చేసి అంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబం అని చెప్పేసి మనం ఈ పండగని చాలా అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఏజ్, అదేవిధంగా ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్. సో వి సెలబ్రేట్ యాజ్ ఎ టుగెదర్ అన్నమాట. సో దిస్ ఫెస్టివల్ empower the togetherness. Also we use this program as a to transform the culture from our generation to next generation, and also we empower the unity of the people as well. ఈ కార్యక్రమం చేయడానికి that is one of the reason అండి. And when it comes to my TDF team, I would like to say a big thanks to each and everybody because for their support as well as making this happen. And చివరగా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈ గణేష్ని కోరినది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న జీవరాశాలన్నింటినీ, మానవులందరినీ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంచే విధంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. సో మనతో పాటు ఉన్నారు కమల్ గారు. సో చెప్పండి, అంటే ఈరోజు నవరాత్రి ఉత్సవాలు అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయాయి. సో టీడీఎఫ్ తరపు నుంచి కూడా మరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? చాలా చూసుకోవచ్చు, ఈరోజు చాలా మంది దర్శనం చేసుకోవడానికి వచ్చారు. సో వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా బాగుంది. చాలా క్రౌడ్ వచ్చారు. ఈరోజు సెకండ్ డే, 2వ రోజు. ఈరోజు పూజలో చాలా మంది కూర్చున్నారు. ఈ వాతావరణం ఎలా ఉందంటే ఇదొక స్పిరిట్. ఎవరైనా అంటే ఏ ఫీవర్ ఆఫ్ గణేష్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇలా ఎలా అంటే ప్రతి ఒకరు ఫుడ్ తీసుకొచ్చారు, కొంతమంది ఫ్రూట్స్ తీసుకొచ్చారు, పిల్లలు వచ్చారు, ఫ్లవర్ బొకేస్, గార్లాండ్స్. అసలు మీరు ఎలా అంటే గణేష్ అనగానే అసలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు లండన్లో. ఈ స్పిరిట్ ఎలా అంటే మాకు ఇండియాలో ఉన్న స్పిరిట్ ఇది. గణేష్ ఉత్సవం అంటే అసలు నలుమూలల నుంచి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వేరే ఫెస్టివల్ అయితే ఒకసారి ఫోన్ చేయాలి, చెప్పాలి.
గణేష భయము, భక్తి, శ్రద్ధ అన్నీ ఉన్నాయి. ఈ గణనాథుడు ఈ సంవత్సరం మా వాళ్ళకి, ఇక్కడ లండన్ ఉన్న వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి గొప్ప సంవత్సరం తీసుకురావాలి. ఆటంకాలన్నీ తొలగిపోవాలి. టీడీఎఫ్ తరఫున మీరందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్, జై గణేష్, జై తెలంగాణ. సో అలాగే మీరు చెప్పండి గణేష్ నవరాత్రి ఉత్సవాల గురించి. ముందు బిగ్ టీవీ వారికి, మీడియా వారికి మేము ఎంతో ధన్యవాదాలు, ఎందుకంటే మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలుపుతూ, యాక్చువల్గా ఈ ఉత్సవాలు గత 13 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నా. ప్రతి సంవత్సరం 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 9 రోజులు నవరాత్రి. కానీ మనకేంటంటే ఇక్కడ జనంకు వీలుగా ఉండేటట్టు శనివారం కానీ ఆదివారం, ఎందుకంటే మనకి ఇక్కడ నిమజ్జనం ఎంతో వైభవం జరపాలనుకుంటున్నాము. స్వామివారిని ఊరేగింపు తీసుకొని ఇక్కడి నుంచి, ఆలయం నుంచి బయటికి వెళ్ళి వీధుల్లో, పురవీధుల్లో నృత్యాలతోటి, పాటలతోటి, బ్యాండ్ మేళాలతోటి మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. దానికి సహకరిస్తున్నాం మా ఎన్ఆర్ఐ మిత్రులు అందరికీ కూడా మా శుభాకాంక్షలు, శుభాశిస్సులు. అదేవిధంగా వినాయకుడు ఎందుకు చేయాలంటే మన విఘ్నాలు తొలగించేవాడు, విద్యను మనకు ప్రసాదించేవాడు. ఎటువంటి విఘ్నాలున్నా కూడా అది ఇల్లు అయినా కానీ, మన వృత్తి ధర్మం కానీ, ఒక ఉండడానికి సహకారం కానీ, దేనికైనా సరే ఆయన ఆయన అనుగ్రహం ఉండాలి. కాబట్టి మరొకసారి మనం ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ మీడియా మూలంగా మీ అందరికీ ఇక్కడ కాకుండా కూడా భారతీయులో ఉన్న అందరు సోదరులకు, సోదరిమణులకు కూడా మా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు మరియు శుభాశిస్తులు. థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ రోజు టీడీఎఫ్ వాళ్ళు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు గణేష్ ఉత్సవాలను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈస్ట్ లండన్ అండి, ఈస్ట్ లండన్ ఇల్ఫర్డ్ నుంచి సో వచ్చామండి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతం అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఇక్కడ టీడీఎఫ్ ఆర్గనైజేషన్ చేస్తుంది ఇది. అండ్ ప్రతి ఒక్కరు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్, అందరూ వస్తాము, పార్టిసిపేట్ చేస్తారు. పూజలు అవన్నీ జరుగుతాయి. దాని తర్వాత ప్రసాదం కూడా ఉంటుంది. సో పూజ చేసుకోవడం, ఇక్కడ మనం ఇంటి నుంచి ఇంత దూరంగా ఉన్నా కానీ ఇక్కడ భక్తి శ్రద్ధలతో జరుపుకోవడము, మనం కలిసిగా మన ఆచారాలని, మన సంస్కృతిని ముందు తీసుకెళ్ళడము. మా పిల్లలకి, మాకు 2 బాబులు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. ఫుడ్ సర్వ్ చేస్తాము, దాని తర్వాత పూజలో పార్టిసిపేట్ చేస్తాము, ఫ్రెండ్స్ తో మాట్లాడతాము. సో ఇది అనిపిస్తుంది సో మీకు? అద్భుతం సో అండి. ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్సలెంట్, అవును, ఎక్సలెంట్ అండి. అండి ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఏంటి నవరాత్రి ఉత్సవాలలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా? లేదండి, లండన్ లోనే ఉంటాం. ఓకే. సో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది టీడీఎఫ్ తరపున? It's so blessed అండి. It's been since 13 years. I think we all are celebrating this festival as a part of TDF అన్నమాట. And the way it's been organized and celebrated is immense అన్నమాట. And the way ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆపర్చునిటీ, ప్రతి ఒక్కళ్ళ కమ్యూనిటీ గ్యాదరింగ్, and away from India and learning all sorts of rituals, festival things, important things. And not only మనం ప్రతి ఒక్కళ్ళు దీంట్లో టీడీఎఫ్ కమ్యూనిటీ కాకుండా మొత్తం తెలుగు కమ్యూనిటీ అందరికీ, పిల్లలకి, స్టూడెంట్స్కి అండ్ మైగ్రెంట్స్కి, people who have settled here, and there is every year there is something new to learn from TDF the way they organize this festival. And definitely it brings lots of positiveness and wealth, health and prosperous to each and every family members and whoever it participates. And we are all so blessed that TDF has organizing this so smoothly, so efficiently, and I wish same way it has to gigantically, it should be massive in next another 10 or 15 or 25 next decade by the time. Okay. Thanks and థ్యాంక్ యూ సో మచ్. టీడీఎఫ్ కల్చరల్ సెక్రటరీ భాగ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి కల్చరల్ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా మా టీడీఎఫ్ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలాంటి అంటే కల్చరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. సో మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ముందుగా విచ్చేసిన ప్రేక్షకులందరికీ టీడీఎఫ్ తరఫున శుభాకాంక్షలు. ఇక్కడ వినాయక చవితి రంగరంగ వైభవంగా జరిగాయి. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సెకండ్ రోజు ఈ రోజు జరుపుకున్నాము. రోజు టైంకి వచ్చి ఫస్ట్ పూజ, తర్వాత నైవేద్య కార్యక్రమాలు జరిగాయి. అనంతరము పిల్లలతో పాటలు పాడించడం జరిగింది. సో ఈ విధంగా మేము వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో అంటే ఇండియాలో ఉన్న ఇండియన్సే కాదు, ఇక్కడ అంటే ఎన్ఆర్ఐస్ కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కూడా మన భావి తరాలకు అందించే విధంగా కూడా టీడీఎఫ్ ఎంతగానో కృషి చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చైతుతో కల్పన, లండన్.
For more videos like this, subscribe Big TV channel.